రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే. నమస్తే. కవిత కేసు గురించి ఈడీ మీడియా ముఖంగా కొన్ని విషయాలు వెల్లడించింది. 100 కోట్ల వరకు కూడా కుంభకోణం జరిగింది ఈ లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి ఈడీ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఆ కేసులో ఇరుక్కున్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈడీ చాలా టార్చర్ చేస్తుంది. ముఖ్యంగా భానుప్రియ మీనా తను చాలా టార్చర్ చేస్తుంది. ఏదైనా అడిగితే చెప్పకపోతే కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి గతంలో ఒక వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు కవిత పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది? కవితను కూడా టార్చర్ పెట్టే అవకాశం ఉంటుందా? ఈ రెండు ప్రశ్నలు కూడా వెరీ ఇంపార్టెంట్. బట్ ముందుగా మనం ఈడీ ఏం ప్రకటించింది, మామూలుగా నేషనల్ ఏజెన్సీస్ అంత ఈజీగా ప్రెస్తో మాట్లాడడం కానీ డైరెక్ట్గా ప్రకటనలు ఇవ్వడం కానీ జనరల్గా చేయవు. బట్ ఈమె కేసులో ఎందుకు ఇచ్చిందంటే ఈడీ మీద కూడా కొంత దుష్ప్రచారం జరుగుతుంది. సుప్రీంకోర్టుకి కూడా ఈడీ మీద కవిత తరపున అలా అడ్వకేట్స్ కపిల్ సిబాల్, ముకుల్ రోహత్గి వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టులో ఒక కంటెంప్ట్ అఫిడవిట్ని ఫైల్ చేస్తారు. అక్కడ అంటే సుప్రీంకోర్టులో ఈరోజు 19వ తేదీ విచారణ ఉంది. ఉన్నప్పటికి కూడా వాళ్ళు విచారణ వరకు కూడా ఆగకుండా 15th వచ్చేసి రోజంతా కూడా వేధింపులు చేసి కవిత ఇంటిని సోదా చేసి దాని తర్వాత ఫైనల్గా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ముందుగానే ఉంది. అందుకని వాళ్ళు 8:45 నైట్కి ఫ్లైట్కి కవిత పేరు మీద కూడా టికెట్ బుక్ చేసుకునే వచ్చే ముందే. కాబట్టి ఇది వెరీ ప్రీ ప్లాన్డ్. రెండోది, వీళ్ళు గతంలో కవితని మేము సుప్రీంకోర్టుకి చెప్పకుండా విచారించము, అరెస్ట్ చేయము అని కూడా అండర్టేకింగ్ ఇచ్చారు. బట్ దాన్ని ఉల్లంఘించారు అని సుప్రీంకోర్టుకు ఈ కపిల్ సిబాల్ అండ్ ముకుల్ రోహత్గి పిటిషన్ వేశారు. సో ఈ కాంటెక్స్లో మేబీ ఈడీ తన వైపున నుంచి ఒక వెర్షన్ని ప్రజలకు తీసుకెళ్లాలని అనుకున్నట్టుంది. అందుకని వాళ్ళు నిన్న ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే, మేము ఇప్పటి వరకు కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్, తర్వాత దాంట్లో ఉన్న సంజయ్ సింగ్, తర్వాత విజయ్ నాయర్, ఇలాగా చాలామందిని మేము విచారించాము. ఆ విచారణలో భాగంగా మేము 128,79,00,000 ఆస్తులు జప్తు చేసినాము. సో కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మేము ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 15 మంది కూడా వాంగ్మూలాలు ఇచ్చారు. 15 మందిని ఇప్పటి వరకు ఈడీ అరెస్ట్ చేసింది. అది కాకుండా సిబిఐ కూడా ఒక 6 మందిని అరెస్ట్ చేసింది ఈ కేసులో. వీళ్ళేమో వీళ్ళ వరకు వెర్షన్నే వీళ్ళు చెప్తున్నారు. మేము 15 మందిని అరెస్ట్ చేసాం, 15 మందిలో కూడా మేజర్గా ఒప్పుకున్నారు కవిత అరెస్ట్ ఉందని. అలాగే 245 ప్రాంతాల్లో, అంటే హైదరాబాదు, చెన్నై, ముంబై, ఇలాగా మొత్తం 245 ప్రాంతాల్లో మేము ఇప్పటివరకు సోదాలు జరిపాము. ఆ సోదాల్లో మాకు కొన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ దొరికాయి. అందులో కవిత రోల్ ఉన్నట్టుగా మాకు క్లియర్గా అర్థమైంది. అంటే ఒకటి, అప్రూవర్లుగా మారిన దీంట్లో సాక్షులు కావచ్చు, నిందితులు కావచ్చు, అప్రూవర్గా మారారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ బినామీ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అప్రూవర్గా మారాడు. తర్వాత ఆయన మన గోరంట్ల బుచ్చిబాబు చార్టెడ్ అకౌంటెంట్ ఆయన మారాడు. తర్వాత శరత్ చంద్రారెడ్డి మారాడు. వీళ్ళందరూ అప్రూవర్గా మారారు. సో అప్రూవర్గా మారిన వాళ్ళు కవిత పేరు చెప్తున్నారు. వీళ్ళ బినామీనే రామచంద్ర పిల్లయ్యే, నేను కవితకు బినామీని, నా పేరుతోనే ఇండో స్పిరిట్స్లో 33% వాటా ఉంది. సో నేను డీల్ చేసేవన్నీ కూడా దాని వెనక కవితనే ఉంది, నేను ఊరికే నిమిత్త మాత్రమే అనేది అతను చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో అట్లాగే వీళ్ళ సోదాల్లో అనేక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా, ఫోన్లు దాదాపు 138 మందికి చెందిన 170 ఫోన్లు, అంటే 1,30,00,000 విలువ చేసే 170 ఫోన్లను వీళ్ళు ధ్వంసం చేశారు. వాటికి సంబంధించి కూడా మొత్తం మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే వీళ్ళ ఫోన్లలో కొంతమందిలో మేము చార్ట్ని, వాట్సాప్ చార్టు, వీటన్నిటిని కూడా రిట్రీవ్ చేసాము. దాంట్లో కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈమె 100 కోట్లు అక్కడ డబ్బులు ఆపు సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది. దాని తర్వాత అంటే ఇచ్చిందంటే ఈమె సొంత డబ్బులు ఇవ్వలేదు, హోల్సేలర్స్ దగ్గర నుంచి ఇప్పించింది. దాని తర్వాత తన ఆదాయాన్ని అక్కడి నుంచి తీసుకురావడం కోసం కూడా అనేక ప్లాన్లు చేసింది. అనేక పద్ధతుల్లో ఆమె అక్కడి నుంచి డబ్బుల్ని తెప్పించుకునింది. ఆ డబ్బుల్ని
ఏ కంపెనీల్లో పెట్టిందో కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసిందంటే వాళ్ళ భర్తకు సంబంధించిన 8 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది అనిల్ కుమార్కి సంబంధించి అనేది కూడా వాళ్ళు ప్రకటించారు. మరి దీన్ని కవిత తరపున ఎవరో కూడా ఇంకా ఓపెన్గా ఖండించింది అయితే కనిపించలేదు. అయితే దీంట్లో 2-3 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటేమో అనిల్ కుమార్ వీళ్ళ భర్త అనిల్ నిన్న అక్కడికి రాలేదు ములాఖత్కి. మామూలుగా అయితే అంతకు ముందు రోజు ములాఖత్కి వచ్చాడు, కేటీఆర్తో హరీష్ రావుతో కలిసి భర్త కూడా దేవనపల్లి అనిల్ వచ్చాడు, కానీ నిన్న రాలేదు. అందరూ కూడా ఎందుకు రాలేదు ఏందనుకుంటే అసలు విషయం ఏంటంటే ఈడీ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిందని మనకు తెలుసు. సో ఈడీ నిన్న తను విచారణకు పిలిచింది, కానీ విచారణకు రాకుండా డుమ్మా కొట్టి వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టాడు, నేను వేరే పనులు ఉన్నాయి దానివల్ల రాలేకపోతున్నాను. విషయం ఏంటంటే ఈయన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉంది, నిన్న వాళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి ఆ విచారణ తేలకముందే మనం వెళ్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయంతో అనిల్ రాలేదని చెప్తున్నారు. అది ఒక డెవలప్మెంట్. రెండో డెవలప్మెంటు కేజ్రీవాల్కి నిన్న రమ్మని ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, కానీ కేజ్రీవాల్ కూడా డొమ్మ కొట్టాడు. ఇప్పటికీ నాకు తెలిసి 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది, రావట్లేదు కేజ్రీవాల్. చివరికి రౌస్ అవెన్యూ కోర్టు కూడా 2 సార్లు ఆయన్ని కోర్టుకి రమ్మంటే రాలేదు. మూడోసారి నోటీస్ ఇస్తే ఈయన రిప్లై ఇచ్చాడు, మీరు రద్దు చేయండి నోటీసుల్ని, నేను రావాల్సిన అవసరం లేదు, మా అడ్వకేట్ వస్తారని ఇస్తే లేదు నువ్వు ఖచ్చితంగా రావాలంటే ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకి వెళ్ళాడు. సో విచారణకి సహకరించమని రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది, కానీ నేనే తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే దేశంలో ఇంకెవరు కూడా నిజాయితీ పరులు ఉండరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా పొలిటికల్ వెండట్టా, బీజేపీ పొలిటికల్ వెండట్టా తీసుకుంటుంది. ఇప్పటివరకు ప్రతిపక్షాల మీద దాదాపు 5,600 పైన సార్లు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను పెట్టి కేసులు పెట్టింది. అందులో 17% కూడా కేసుల్లో శిక్షలు పడలేదు అనేది కేజ్రీవాల్ చెప్తున్నాడు. సో ఇది బేసిక్గా జరుగుతున్నది. అయితే కవితని టార్గెట్ చేస్తారా ఈడీ వాళ్ళన్న డౌట్ ఇప్పుడు చాలామందికి ఉంది. ఎందుకు ఉందంటే గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆయన ఇంకా జైల్లో ఉన్నాడు. మొన్ననే ఆయనకి హెల్త్ గ్రౌండ్స్ మీద వాళ్ళ జైల్లో నుంచి బయటకు వచ్చాడు, టెంపరీ బెయిల్ వచ్చింది. దాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. సంజయ్ సింగ్ ఇంకెక్కువ కాలం ఉండడానికి లేదు, జైలుకి వెళ్ళమని క్యాన్సిల్ చేసింది. సో ఆయన పాపం ఇప్పుడు రాజ్యసభకు కూడా ఆయన రెండోసారి రాజ్యసభ సెలెక్ట్ చేస్తే నామినేషన్ వేయడానికి కూడా జైలు నుంచి ఆయన్ని తీసుకొచ్చి నామినేషన్ వేయించి మళ్ళీ తీసుకెళ్ళిపోండి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఆ సంజయ్ సింగ్ కేటగారికల్గా ఈడీ నన్ను టార్చర్ చేసింది, దీంట్లో అనేక మందిని టార్చర్ చేసి కొట్టి భయంకరంగా హింసించి వాళ్ళని అప్రూవల్గా మార్చింది అనేది ఆయన ఆరోపించాడు. సో ఆయన ఒక్క ఆరోపణే కాదు, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా శరత్ చంద్రారెడ్డి కంపెనీ అరబిందో ఫార్మా ఉంది, ఆ ఫార్మాకు సంబంధించిన సిస్టర్ కాన్సర్న్ ఇంకొక కంపెనీ ఉంది ట్రైడెంట్ యాంబర్స్ అని, ఆ కంపెనీకి సిఓగా ఉంటున్న చందన్ రెడ్డి అనే ఆయన్ని కూడా ఈ అమ్మాయి ఈ మీనా భానుప్రియ మీనా రాజస్థాన్ అమ్మాయి, ఈ అమ్మాయి ఎట్లా కొట్టిందంటే ఒక చెవు ఆయనకు పనిచేయట్లేదంట, ఇప్పటికి కూడా అంత భయంకరంగా హింసించిందంట. సో దానివల్ల వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే ఎక్కువ మంది అప్రూవల్గా మారిపోయినాక మళ్ళీ కోర్టులో పోయి వాళ్ళు చెప్పేశారు, 2-3 కోర్టులో చెప్పారు మమ్మల్ని హింసించింది ఆమె, ఇంకొంతమంది కూడా పేర్లు కూడా చెప్పారు, వాళ్ళు హింసించారు కాబట్టి మేము అక్కడ అప్రూవల్గా మారాల్సి వచ్చింది, ఆ వాంగ్మూలాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని కూడా కోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళు ఏంటంటే సిబిఐ కూడా మనం వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చెప్పుకున్నాం, సిబిఐ కూడా ఏం చేస్తుంది అందరినీ కొడుతుంది భయంకరంగా, 4 రోజుల పాటు టార్చర్ చేసి వాళ్ళని అప్రూవల్గా మార్చుకుంటుంది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా మన లోకల్ పోలీస్ స్టేషన్లో లాగానే వైలెన్స్ను ఉపయోగించి నిందితుల్ని తమకు అనుకూలంగా అప్రూవల్గా మార్చుకుంటున్నారు అనేది ఆరోపణ. ఇది ఇందులో ఎంత నిజముందని తెలియదు. అదేమన్నా నిజం ఉంటే కవితను కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆమె కేటీఆర్ మీద కోపం ఉంటుంది, భానుప్రియ మీనాకి కేటీఆర్ గొడవ వేసుకున్నాడు వీడియో తీసి పెట్టాడని, ఆ కోపాన్ని చెల్లి మీద చూపించడానికి గ్యారంటీ ఏం లేదు కదా, చెప్పలేం.